Good morning friends. Next our topic is phasor representation. In phasor representation we have representation is completely a sinusoidal alternative quantities can be represented by a rotating line called a phasor. A phasor is a line of definite length rotating in anti-clockwise direction at a constant angular velocity. In phasor representation, we have a four types of phasor representation. One is a phase difference, another one is a in phase, another one is a lagging, and another one is a leading. So we are discussing one by one. What is a phase difference? Phase difference means the difference between a voltage and a current is called a phase difference. So that voltage and current difference we can mention with the angle pi. So it's mean whenever two alternating quantities of the same frequency have different 0 points, they are said to have a phase difference. In phase means two waveforms are said to be in phase when the phase difference between them is 0. That is 0 point of both the waveforms are same. It's mean whenever the voltage and current start at 0 point and move at same with values in 360 degrees, it's mean one cycle. So it's mean both current and voltages are in phase only, the phasor diagram also. Okay, lagging power factor. The 0 point of a current waveform is after the 0 point of the voltage waveform. Hence the current is lagging behind the voltage. So it's mean a very simple, whenever the voltage start from 0, so the current start after the voltage 0 point some angle with pi angle. It's mean current is started after the voltage point. It's mean voltage is behind the current value. Okay, is called. It's mean phasor diagram is voltage is always less of the current value. Sorry, greater than of the current value. It's mean current is always a lagging, voltage is always a leading position. So next, leading. So it's mean the 0 point of the current waveform is before the 0 point of the voltage waveform. Hence the current is leading, the voltage is lagging. It's mean so before మనం చూసినట్లయితే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ఫేస్లో వోల్టేజ్ అనేటువంటిది 0 పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ వేవ్ ఫామ్ అనేటువంటిది మనకి ఆఫ్టర్ ది వోల్టేజ్ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ చూసినట్లయితే వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేటువంటిది 0 పాయింట్ నుంచి స్టార్ట్ అయితే కరెంట్ వేవ్ ఫామ్ అనేటువంటిది వోల్టేజ్ కంటే ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. లేదా కరెంట్ వేవ్ ఫామ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయితే వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది సమ్ యాంగిల్ తోటే పై యాంగిల్ తోటే మూవ్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఓవరాల్గా వోల్టేజ్ కంటే కరెంట్ అనేది లీడింగ్ పొజిషన్లో ఉంటుంది, వోల్టేజ్ అనేటువంటిది లాగింగ్ పొజిషన్లో ఉంటుంది. దీన్నే మనం ఏమంటాము అంటే లీడింగ్ ఫేజ్ అంటాం, లీడింగ్ ఫేజార్ అంటాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ ఫేజార్ రిప్రజెంటేషన్. ఫేజార్ రిప్రజెంటేషన్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫేజ్ డిఫరెన్స్, ఇంకోటి వచ్చి ఇన్ ఫేజ్, థర్డ్ వన్ వచ్చి లాగింగ్,
అండ్ ఫోర్త్ వన్ వచ్చి లీడింగ్. సో దీన్ని 1 by 1 మనము జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు ఏదైతే వోల్టేజ్ అండ్ కరెంట్కి ఎగ్జాంపుల్గా ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే తీసుకున్నాను. సో మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి వోల్టేజ్ అండ్ కరెంట్కి ఎగ్జాంపుల్ ఏంటి? వోల్టేజ్కి వచ్చి పెట్రోలు, కరెంట్కి వచ్చి వెహికల్ మూమెంట్. దాన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం వోల్టేజ్ అండ్ కరెంట్లో. సేమ్ అదే దాన్ని తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఓమ్స్ లా అంటే ఏంటి? ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. అంటే ఏంటి? దానికి ఒక కండిషన్ కూడా ఉంది. ఓమ్స్ లాలో కూడా మనం ఆ కండిషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు వెహికల్ మూమెంటు అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది వెహికల్, పెట్రోలు, అవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎప్పుడు? దానికి కండిషన్ ఏంటి? ఏరియా అనేటువంటిది ఫ్లాట్గా ఉన్నప్పుడు, ఫ్లాట్ ఏరియా మీద వెహికల్ అనేటువంటిది మూవ్ అవుతున్నప్పుడు. కానీ ఏరియా అనేది ఫ్లాట్గా లేదు అనుకో, అప్పుడు అప్ అండ్ డౌన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ఓమ్స్ లా అనేటువంటిది ఒబే అవ్వదు. అంటే ఐ మీన్ వోల్టేజ్ అండ్ అదే పెట్రోల్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండదు. వోల్టేజ్ ఐ మీన్ పెట్రోలు, వెహికల్ మూమెంటు రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతాయి అన్నమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా నీకేమవుతుంది అంటే ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండకపోతే నీకేమవుతుంది? రెసిస్టెన్స్ అనేటువంటి చేంజ్ అయిపోతుంది. కాబట్టి వోల్టేజ్ అండ్ కరెంట్ కూడా రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండవు. సో అదేవిధంగా ఇక్కడ మనం కండిషన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక వెహికల్ అనేటువంటిది కింది నుంచి పైకి ట్రావెల్ చేస్తుంది. అంటే తిరుమల, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను తిరుమలకి ట్రావెల్ చేస్తుంది అనుకుందాం వెహికల్. తిరుమల కొండ కింద నుంచి కొండ పైకి ట్రావెల్ చేస్తుంది. అప్పుడు నీకేమవుతుంది? పెట్రోలు అండ్ డిస్టెన్స్ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవ్వదు. ఎందుకంటే కింది నుంచి వెహికల్ అనేటువంటిది పైకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కువ పెట్రోల్ తీసుకొని తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే డిస్టెన్స్, పెట్రోల్ ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవ్వట్లేదు. అదేవిధంగా నీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువ పొటెన్షియల్ తీసుకొని ఎలక్ట్రాన్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. అంటే ఆ పర్టికులర్ కండక్టింగ్ మెటీరియల్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ కండక్టింగ్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ అనేటువంటిది హెవీగా ఉండొచ్చు. సో రెసిస్టెన్స్ హెవీగా ఉండడం వల్ల నీకేమవుతుంది? ఫ్లో ఆఫ్ కరెంట్ని రెసిస్టెన్స్ అనేది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ పొటెన్షియల్కి కూడా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆ వోల్టేజ్, కరెంట్ అవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండకుండా డిఫరెన్స్ వస్తాయి అన్నమాట. సో దాన్ని మనం ఏమంటున్నాము? ఫేజ్ డిఫరెన్స్ అంటున్నాం. ఏదైతే నీకు ఆ వోల్టేజీ, కరెంటు ఆ రెండింటికి మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని మనం యాంగిల్ తోటే రిప్రజెంట్ చేసుకుంటాం. ఎంత డిఫరెన్స్ వచ్చింది అని మనం తెలుసుకోవడం కోసం. ఓకేనా? సో అది డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ అంటే ఏంటి? వోల్టేజ్, కరెంట్ అవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండకుండా ఎక్కువ వోల్టేజ్కి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం, లేదా తక్కువ వోల్టేజ్కి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వెహికల్. ఐ మీన్ ఎలక్ట్రాన్ అనేటువంటిది తక్కువ వోల్టేజ్కి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం, ఆ ఎక్కువ స్పీడ్ తోటే ట్రావెల్ చేయడం. సో తక్కువ వోల్టేజ్కి ఎక్కువ డిస్టెన్స్ లేదా ఎక్కువ స్పీడ్ తోటే ట్రావెల్ చేయడం, ఎక్కువ వోల్టేజ్కి తక్కువ డిస్టెన్స్ తక్కువ స్పీడ్ తోటే ఎలక్ట్రాన్ ట్రావెల్ చేయడాన్ని ఇక్కడ మనము ఫేజ్ డిఫరెన్స్ అంటాం. అదే ఇప్పుడు ఇన్ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి. ఇన్ ఫేజ్ తీసుకున్నట్లయితే ఆ ఇన్ ఫేజ్లో ఏదైతే వోల్టేజీ, కరెంట్ రెండు ఉంటాయో ఆ రెండు కూడా సేమ్, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండడం. అంటే ఎటువంటి టెంపరేచర్ చేంజెస్ కానీ ఎటువంటి రెసిస్టెన్స్ చేంజెస్ కానీ ఏమీ ఉండవు. ఆ పర్టికులర్ కండక్టింగ్ మెటీరియల్లో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఇస్తే ఆ కరెంట్ అనేటువంటిది లేదా ఎలక్ట్రాన్ అనేటువంటిది అంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కార్ అనేటువంటిది ఫ్లాట్ ఏరియా మీద రన్ అవుతుంది అనుకో, ఎంత పెట్రోల్కి అంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి అయితే పెట్రోల్ తీసుకోవడం స్టార్ట్ అయ్యి వెహికల్ స్టార్ట్ అయిందో, వెహికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయితే అంత పెట్రోల్ తీసుకుంటుంది అనమాట. అంటే పెట్రోలు
డిస్టెన్స్ రెండు కూడా సేమ్ పాయింట్లో ఉంటాయి అన్నమాట. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు సేమ్ పెట్రోల్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సేమ్ అదేవిధంగా నీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎట్లాంటి కండిషన్స్ ఉండవు అనమాట. టెంపరేచర్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం కానీ, లేకపోతే రెసిస్టెన్స్ పెరగడం కానీ తరగడం కానీ తగ్గడం కానీ అట్లాంటి కండిషన్స్ ఏమి ఉండవు. కాబట్టి అప్పుడు ఆ కండిషన్లో ఏమవుతుంది, ఎక్కడైతే పొటెన్షియల్ ఎనర్జీ స్టార్ట్ అయిందో ఆ పొటెన్షియల్ ఎనర్జీకి తగ్గట్టుగానే ఎలక్ట్రాన్ అనేటువంటిది మూవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అది ఇన్ ఫేస్ అవుతుంది. ఇప్పుడు లాగింగ్ ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వోల్టేజ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, కరెంట్ అనేటువంటిది తక్కువ ఉంటుంది. సేమ్ లైక్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల కొండపైకి వెహికల్ ట్రావెల్ చేస్తుంది అనుకో, అంటే కింది నుంచి పైకి ట్రావెల్ చేస్తున్నప్పుడు నీకేమవుతుంది అంటే ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీని ఎక్కువ పెట్రోల్ని తీసుకుంటుంది. బట్ కానీ వెహికల్ అనేటువంటిది తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో దీన్ని మనం లాగింగ్ అంటాం. లాగింగ్ అంటే ఏంది, మన పెట్రోల్ ఏమో ఎక్కువ అయిపోయింది, డిస్టెన్స్ ఏమో తగ్గిపోయింది. సేమ్ అది కూడా ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమో ఎక్కువగా అవసరమవుతుంది. బట్ కానీ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది తక్కువగా ఫ్లో అవుతుంది, అంటే తక్కువ డిస్టెన్స్ తక్కువ స్పీడ్ తోటే ట్రావెల్ అవుతుంది. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే లీడింగ్ ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, తిరుమల కొండపై నుంచి వెహికల్ అనేటువంటిది కిందికి ట్రావెల్ చేస్తుంది అనుకున్నాం, అంటే పైనుంచి కిందికి ట్రావెల్ చేస్తుంది అనుకో, తక్కువ పెట్రోల్తోనే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసేస్తుంది అనమాట వెహికల్. సేమ్ అదేవిధంగా ఇక్కడ నీకేమవుతుంది అంటే కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ కండిషన్స్ కానీ ఇట్లాంటి అక్కరైనప్పుడు నీకేమవుతుందంటే తక్కువ పొటెన్షియల్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ స్పీడ్ తోటి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది లాగింగ్ ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే కరెంట్ ఎక్కువ అయిపోయి వోల్టేజ్ అనేటువంటిది తగ్గిపోతుంది. దీన్నే మనం ఏమంటాము, లీడింగ్ అంటాము. అంటే లీడింగు లాగింగ్లో మనం తీసుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే కరెంటు. లాగింగ్ ఫేజ్ డిఫరెన్స్ అన్నామనుకో కరెంట్ అనేటువంటిది లాగింగ్ ఉండాలి. లీడింగ్ అన్నామనుకోండి కరెంట్ అనేటువంటిది లీడింగ్ పొజిషన్లో ఉండాలి.